నెక్స్ట్ లెటర్ W. సో డబ్ల్యూ, లెటర్ డబ్ల్యూ. సో డబ్ల్యూ రిప్రజెంట్స్ ఉమెన్. అంటే ఒక ఆడ మనిషి మనతో ఎలా ఉంటుంది, తన గురించి తను ఎలా అనుకుంటుంది అనే దాని గురించి ఈ డబ్ల్యూ రిప్రజెంట్ చేస్తుంది అనమాట. డబ్ల్యూ ఫర్ ఉమెన్. సి ఇక్కడ చూడండి, ఇక్కడ షార్ప్ ఉంది కదా, ఇక్కడ షార్ప్ లేదు. ఇక్కడ చూస్తే ఇక్కడ షార్ప్ ఉంది, ఇక్కడ షార్ప్ లేదు, బట్ ఇది మాత్రం వెనక్కి వెళ్ళిపోయింది. ఇక్కడ చూడండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డబ్ల్యూస్ ఉన్నాయి. అండ్ ఇంకోటి, కొంతమంది డబ్ల్యూని చాలా కూడా రాస్తారు. అంటే జస్ట్ సింపుల్ లైక్ దట్ ఇలా పెట్టంగానే అది చా అయిపోతుంది. ఇక్కడ ఒక్కొక్కటి రిప్రజెంట్ చేస్తుంది. నేను మీకు కూడా చెప్తాను ఇప్పుడు. ఈ డబ్ల్యూ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే, ఇలా మీరు రాస్తున్నారు అంటే మాత్రానికి జస్ట్ రీఅనలైజ్ యువర్ సెల్ఫ్. ఎవరన్నా వ్యక్తి ఒక వర్క్ చేసేటప్పుడు ఈ ఫార్మేషన్లో రాసే వ్యక్తి ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు ఏదైనా మిస్టేక్ జరిగింది అనుకోండి, ఆ మిస్టేక్ చేసిన తర్వాత బయట వాళ్ళు ఎవరైనా తిడతారు అనే దానికంటే ముందు తాను బ్లేమ్ చేసుకుంటాడు. ఎందుకు తప్పు చేసావు, అలా చేయకూడదు, నీకు చేత కానప్పుడు ఎందుకు చేసావు, తాను దాన్ని ఏమంటారంటే ఇక వేరే వాళ్ళకి ఛాన్స్ ఉండదు, అన్ని తిట్టేసుకుంటారు లోపల అనేది తనకు తానే డిగ్రేడ్ చేసుకుంటారు ఇలా రాసేటోళ్ళు. సో మీరు ఏమైనా ఇలా రాస్తున్నారంటే జస్ట్ అనలైజ్ యువర్ సెల్ఫ్ అండ్ దీన్ని అవాయిడ్ చేయండి, మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. ఇది ఎక్కువగా ప్రాజెక్ట్స్ చేసే వాళ్ళకి ఇది పనిచేస్తుంది. అంటే హై ప్రాజెక్ట్స్ ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదు. ఒకవేళ ఆ మిస్టేక్స్ చేస్తే ఎక్కువ మొత్తంలో ఖర్చు అవుతుంది, ఎక్కువ మొత్తంలో నష్టం వస్తుంది అనుకున్న వాళ్ళు మాత్రమే రాయాలి. అంటే స్కూల్ పిల్లలు రాయాలి, ఎందుకంటే వాళ్ళు అలర్ చేయకూడదు కాబట్టి. సో అది కాకుండా మీరు ఇంకేదన్నా విషయంలో ఉంటే మాత్రం మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ రెండోది, ఇలా రాసేవాళ్ళు ఇక్కడ షార్ప్ ఉంది, ఇక్కడ షార్ప్ లేదు, దీనికి ఏమవుతుందంటే క్వైట్ ఆపోజిట్ అవుతుంది అది. సో వీళ్ళు ప్రేమించుకుంటారు. ఏదైనా మిస్టేక్ జరిగిందనుకోండి అస్సలు పట్టించుకోరు, ఏం కాదులే ఊరుకో సైలెంట్గా ఉండు. అది కాకపోతే ఇంకొకటి, మిస్టేక్ చేస్తేనే కదా కరెక్ట్ ఎలా చేయాలో తెలిసేది అని వాళ్ళు మోటివేట్ చేసుకుంటూ ముందుకెళ్తారు. అస్సలు ఏమాత్రం క్రిటిసైజ్ చేసుకోరు వాళ్ళు. సో వెరీ నైస్ పీపుల్ ఇలా రాసేటోళ్ళు. ఇక్కడ చూడండి, ఇక్కడ స్టార్టింగ్ ఉంది, ఇక్కడ స్టార్టింగ్ లేదు. సో వీళ్ళు ఎలా రాస్తారంటే, ఫస్ట్ ఏదన్నా మిస్టేక్ జరిగింది అనుకోండి, ఫస్ట్ క్రిటిసైజ్ చేసుకుంటారు వాళ్ళు. ఇక్కడ ఇది ఉంది కాబట్టి సో క్రిటిసైజ్ చేసుకుంటారు. నెక్స్ట్ ఇక్కడ లేదు, క్రిటిసైజ్ చేసేదానికి అవకాశం లేదు, ఎందుకని అక్కడ సాఫ్ట్నెస్ వచ్చింది కదా. సో వాళ్ళకి అస్సలు క్రిటిసైజ్ చేసుకుని వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే, ఏం కాదులే ఒక తప్పు చేసావు, తిట్టారు కదా, నువ్వే నేర్చుకుంటావు, నిదానంగా ఇల్లు పట్టించుకోమాక అని చెప్పేసి ఇలా ఉంటాయి వాళ్ళ ఆలోచనలు. అండ్ దీని దగ్గరికి వచ్చేసరికి వెరీ ఎక్సైటెడ్. ఈ లెటర్ అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే ఒక మనిషి తను ఎప్పుడైతే దొరికిపోతాడో ఈ లెటర్ చూసినప్పుడే అర్థమైపోద్ది. అండ్ ఇంకొకటి వచ్చేసి బేసికల్లీ చాలామంది వైఫ్స్ హస్బెండ్స్ మీద కంప్లైంట్ ఉంటుంది. ఏంటో తెలుసా కంప్లైంట్? కొడతాడు తాగుతాడని కాదు, బాత్రూంలోకి ఫోన్ తీసుకొని వెళ్తాడు, అరగంట దాకా బయటికి రాడు, ఏం చేస్తాడో అస్సలు తెలీదు. సో మీకు ఇదే ప్రాబ్లం ఉంది అనుకుంటే దెన్ ఒకసారి అనలైజ్ చేయండి. డబ్ల్యూని ఇలా రాస్తారు. డబ్ల్యూని ఇలా రాస్తున్నారు అంటే దేర్ ఈజ్ ఎ పర్టికులర్ సీక్రెట్ బిహైండ్ దట్. సో ఈ సీక్రెట్స్ మీకు అర్థమైపోతే ఆడవాళ్ళ విషయంలో ఆడవాళ్ళ విషయంలో మగవాళ్ళు కానివ్వండి, సో కంప్లీట్ పిక్చర్ వచ్చేస్తుంది ఇలా రాసేటోళ్ళను మనం అనలైజ్ చేసినప్పుడు. వాళ్ళు ఒకవేళ ఇలా రాస్తున్నారంటే, సో ఇది తెలుసుకోవాలంటే ఓన్లీ వర్క్షాప్లోనే వీలవుతుంది, ఇలా చెప్పడం అయితే కుదరదు, దానికి పర్టికులర్ డేటా ఉంటుంది కాబట్టి సో దాంతోనే ఎక్స్ప్లెయిన్ చేస్తేనే అర్థమవుతుంది. సో ఇలాంటి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే దెన్ యూ కెన్ అటెండ్ మై వర్క్షాప్. కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు.